కొత్త ఏడాది మొదలవ్వగానే ఎంతోమంది ఆరోగ్యం కోసమో లేదా లైఫ్ స్టైల్ మార్చుకోవడానికో పెద్ద పెద్ద రిజల్యూషన్స్ తీసుకుంటారు. రోజు వాకింగ్ చేయాలని, జంక్ ఫుడ్ మానేయాలని, పంచదార తగ్గించాలని ఇలాంటి నిర్ణయాలు ఎక్కువగా కనిపిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా బరువు తగ్గాలనే రిజల్యూషన్ తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ జనవరి నెల పూర్తయ్యేలోపే చాలా మంది ఈ తీర్మానాలను నెమ్మదిగా పక్కన పెట్టేస్తారు. ఈ రోజు వద్దులే, రేపు చేద్దాం అనే మాట మొదలవుతుంది. చివరికి పూర్తిగా ఆపేసే దశకు వెళ్లిపోతారు. అసలు ఎందుకిలా జరుగుతుంది? న్యూ ఇయర్ నుంచి మనం చేయాలనుకున్న పనులు కొనసాగించాలంటే ఏం చెయ్యాలి? మొదటగా అనవసరంగా పెద్ద లక్ష్యాలు పెట్టుకోకూడదు. ఒక్కసారిగా 10-15 కిలోలు తగ్గాలి అని నిర్ణయం తీసుకొని రోజుకు 2-3 గంటలు జిమ్లో గడిపేయాలనుకుంటారు. ఫలితం రాకపోతే నిరాశ కమ్మేస్తుంది. వెయిట్ లాస్ విషయంలో చాలా ఓపిక అవసరం. వారానికి అరకిలో లేదా కిలో తగ్గినా చాలు. దాన్నే మీరు మోటివేషన్గా తీసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే వాటిని చేరుకున్న తర్వాత ఆ ఆనందమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బరువు తగ్గేందుకు ఆహారంలో మార్పులు తప్పనిసరి. అలా చేసే మార్పులకు డైటింగ్ అనే పేరు పెట్టేశారు. నేను డైట్లో ఉన్నా అని ఎంతో మంది నిరాశగా చెబుతుంటారు. అలాకన్నా ఆరోగ్యంగా జీవిస్తున్నా అనే ఆలోచనను మనసులో నింపుకోండి. బరువు తగ్గాలంటే తినడం మానేయాల్సిన అవసరం లేదు. జంక్ ఫుడ్ పరిమితం చేసి ఇంటి ఆహారాన్ని తినండి. నీళ్లు అధికంగా తాగండి. ప్రతిరోజు అరగంట వాకింగ్ చెయ్యండి. ఇదే మీ వెయిట్ లాస్ ప్రయాణంలో ముఖ్యమైన అడుగు. మీరు పెట్టుకున్న రిజల్యూషన్స్ పాటించే సమయంలో బద్ధకం, నిరాశ వంటివి రావచ్చు. అలాంటప్పుడు ఎందుకు ఈ రిజల్యూషన్స్ తీసుకున్నారో ఒకసారి ఆలోచించండి. బరువు తగ్గడం అనేది కేవలం అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం. భవిష్యత్తులో డయాబెటీస్, బీపీ లాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఈ రోజు మీరు బరువు తగ్గాలి. ఇదే విషయాన్ని మీరు మనసులో నింపుకోండి. కొత్త ఏడాదిలో తీసుకునే రిజల్యూషన్ ఒక్క నెలలో ముగిసిపోయే కథ కాదు. ఈ ఏడాదంతా చేయాల్సిన ప్రయాణం. నెమ్మదిగా అయినా నిలకడగా ముందుకు సాగితే ఆరోగ్యమే మీ జీవితంలో పెద్ద బహుమతిగా మారిపోతుంది.